దైవిక ప్రేమ కనుక అక్కడ ఉన్నట్లయితే ఏమే అనేకులు వస్తారండి. సాతాను అన్నిటినీ అనుకరిస్తాడు కానీ ప్రేమను అనుకరించడు. బైబిల్ అంటుంది, నేను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే ఏం ప్రయోజనం? నేను ద్వేషించే వారిని ఫస్ట్ ప్రేమించాలి. నేను ద్వేషించే వారినే. మరి సేవకుడికి ఇది ఈజీనా? కుర్రోళం కదా బ్రదరు, నేను పిల్లమంతా 4 రోజులు అలిగాను బ్రదరు, కుదరట్లేదా? అలక పురుషోత్తానికి కోపం, పురుషోత్తం అంటే అలక వస్తుంది నాకు, అలక మొలక. కాబట్టి పిల్లరా, నో 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 నో, యు మస్ట్ బి లవ్. దేవుని సంఘంలో ఉండాల్సినది ఏంటో తెలుసా? దైవిక ప్రేమ. ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ తాలుకుంటుంది, ప్రేమ సహిస్తుంది. ఆమె కాబట్టి దేవుని సంఘంలో వారు నీకు ఏదైనా సహాయపడాలంటే నువ్వు దైవిక ప్రేమను వారి ఎదుట కనపరచాలి. దేవుడు నీతో ఉన్నాడనే రుజువు వారు కనుగొనాలి. ఆమేన్.